ఇది ఇండియా కూటమి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాదు. అందుకే మీకు మొట్టమొదటి ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పిన, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాదు, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు, కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రతిపాదించిన అభ్యర్థి కాదు. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రతిపాదించారు. వారికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం కానీ, అనుబంధం కానీ, సభ్యత్వం కానీ లేదు. పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. అందుకే ఈరోజు తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలనుకున్నప్పుడు అందరం ఏకమైన. అంతెందుకు 1991లో కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి ఉప ఎన్నికలకు నంద్యాలలో పోటీ పడినప్పుడు ఆనాడు గంగుల ప్రతాప్ రెడ్డి గారు రాజీనామా చేసి పివి నరసింహారావు గారు నంద్యాల ఎంపీగా ప్రతిపాదించినప్పుడు పెద్దలు నందమూరి తారక రామారావు గారు ముందుకు వచ్చి ఒక తెలుగువాడి దేశ ప్రధానమంత్రి అవుతున్నాడు అంటే అది మనందరికీ గర్వకారణము. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పోటీ పెట్టడం లేదు, అందుకే పివి నరసింహారావు గారిని గెలిపించండి అని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముందుకు వచ్చిండ్రు. సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం ఆనాడు ఎన్టీ రామారావు గారు పివి నరసింహారావు గారికి సంపూర్ణమైన మద్దతును పలికి వారి గెలుపుకు పూర్తిగా సహకరించి రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయ విజ్ఞతను ప్రదర్శించి ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది. ఈనాడు వారు ఉపరాష్ట్రపతిగా నెగ్గితే భవిష్యత్తులో వారు రాష్ట్రపతి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ నీలం సంజీవరెడ్డి తర్వాత పివి నరసింహారావు గారి తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఒక గొప్ప అవకాశం మన అందరికీ గౌరవం దక్కే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మనందరం ఈ చర్చలు, మీరు అడిగే ప్రశ్నలు, చర్చలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి. కాబట్టి ఈరోజు వివాదాలకు సంబంధించిన ప్రశ్నల కంటే విజ్ఞతతో కూడుకున్న విధానంతో మనందరం ముందుకు వెళ్ళాలి. మనందరం కూడా విజ్ఞత ప్రదర్శించాలి. మనందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటే రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు ఉపరాష్ట్రపతిగా ఉంటే అందరికీ గౌరవంగా ఉంటుంది, ఈ దేశానికి అంతిమంగా మేలు జరుగుతుంది. కాబట్టి వివాదాస్పదమైన ప్రశ్నలు కానీ వివాదాస్పదమైన అంశాలకు ఈరోజు పత్రికా సమావేశంలో తావు లేదు. అందుకే పాత్రికేయ మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, మీ ఆలోచనలు ఏవైనా ఉన్నా మీ భిన్నాభిప్రాయాలను కూడా పక్కన పెట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా మీ అందరి సూచన ఏ రకంగా ఉంటే ఆ రకంగా ముందుకెళ్తాం. ఏదైనా తెలుగు వాళ్ళందరినీ కూడగట్టడమే మా అందరి యొక్క ఉద్దేశము. మీరిచ్చే సూచనలు తీసుకొని ఇంకా మంచి కార్యాచరణ మీరు ఏదైనా, ఇప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఇది కరెక్ట్. అందుకే ఒక ప్రత్యేకమైన సందర్భం ఇది. ఈ ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైన నిర్ణయాలు, ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయి. మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలి అనేది, వివాదాలకు అతీతంగా మీ అందరు మద్దతు ఇవ్వాలి. ఇక వారి రెస్పాన్స్ వారే చెప్తారు. ఇప్పటి వరకు మా విజ్ఞప్తి వరకే పరిమితం అవుదాం. శ్రీకాంత్, ఇప్పుడు మీరు నేను చెప్పింది విననట్టు ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభా లెక్కలేసి బలహీన వర్గాల లెక్కలు తేల్చి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ కమిటీ సూచన మేరకు. ఆ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆయన బలమైన బలహీన వర్గాల గొంతుక. ఈరోజు ఎన్డీఏ ప్రతిపాదించిన అతను రాజ్యాంగానికే వ్యతిరేకం. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని, 42% రిజర్వేషన్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులను అడ్డుకుంటున్న మోడీ ప్రతినిధి. సో బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, బలహీన వర్గాలకు అండగా నిలబడే వ్యక్తి. సో బలహీన వర్గాలకు అండగా నిలబడే వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. రీసెంట్గా ఆయన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్గా బలహీన వర్గాలకు విద్యలో, ఉద్యోగాలలో,
రాజకీయాలలో ఏ విధమైన రిజర్వేషన్లు అందించాలనో ఒక గొప్ప సూచన చేసిన వ్యక్తి. కాబట్టి బలహీన వర్గాల పక్కన నిలబడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు పక్కన నిలబడడం అనేది మనందరి యొక్క నైతిక ధర్మము. ఇగో ఇదే ప్రణాళిక. అందరు ఇంతమందిని కూడగట్టి ఈరోజు మీ అందరి దగ్గరకు వచ్చి మొదటి మిమ్మల్ని విజ్ఞప్తి అప్పీల్ చేయడం ద్వారా ఈరోజు మొదటి అడుగు ముందుకు వేసినాం. అందుకే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలే, ఎంబడే నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చేసినాం. ఇప్పుడు 21 తారీఖు రోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఇండియా కూటమిలో కూర్చొని చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలనో అందరి సలహా సూచనలు తీసుకొని ముందుకు వెళ్తాం. మొట్టమొదటి ప్రయత్నంగా మన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాం, మనందరం ఒకటిగా ఉందాం, మన వాడిని గెలిపించుకుందాం. సింపుల్. దీంట్లో ఇంకా వేరే శశపిశలకు తావులేదు. ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఆనాడు పివి నరసింహారావు గారి దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉప ఎన్నికలలో నంద్యాలలో ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తిని, రాజకీయ స్ఫూర్తిని, విజ్ఞతను ప్రదర్శించి పివి నరసింహారావు గారిని గెలిపించారు. ఈరోజు ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కలిసికట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.